బిర్యానీ మీద కూడా ఈగలు అవన్నీ ఉన్నాయి కూడా అది మా దాంట్లో లేదండి, వేరే హోటల్లో ఉంది. అది మైఫిల్లో మాత్రం అలాంటిది ఏమి ఉండదు. లేదండి, వేరే ఉన్నాయి. అవి మీరు సరిగ్గా చూసుకోలేదు వీడియోలు. మీరు ఒకసారి వీడియో చూడండి, అది వేరే హోటల్స్ ఏమైనా ఉండొచ్చు. అవి మా దగ్గర ఉన్నాయి అన్ని మైఫిల్కి సంబంధించి. హలో, ఒక్క నిమిషం. తెలుసా, ఇది పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం కదా. ఎందుకంటే మైఫిల్లో అసలు ఛాన్సే లేదు, మీరు వీడియో సరిగా చూసుకోలేదేమో అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి ఇక్కడ మేము శుభ్రం అంటే అన్ని గిన్నెలు క్లీన్ చేసుకునే టైంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చారు కాబట్టి అప్పుడు ఇలా ఉంది అని చెప్పారు అని అంటే వాళ్ళు అడగండి. పోనీ వాళ్ళు టైం ఇవ్వనండి. మైఫిల్లో ఉన్నటువంటి కిచెన్ చూపిద్దాం మనం. ఆ ఆఫీసర్ల మాదిరిగానే కిచెన్లో వ్యవహారం ఎట్లా ఉంది, ఆ కిచెన్ ఎట్లా ఉంది పబ్లిక్కి చూపిద్దాం. వాళ్ళు అడగండి, టైం తీసుకోండి, లేదా వాళ్ళతో పాటు కిచెన్లోకి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోండి. మేము వస్తామని చెప్పి అడగండి, లైవ్లో చూపిద్దాం. ఎస్, మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకుంటాము అన్నారు, తీసుకోమని చెప్పాము. మేనేజ్మెంట్ పర్మిషన్ ఇస్తే మేము చూపిస్తాము అంటున్నారు. అదేవిధంగా కూడా ఒకసారి మరి మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకోమనే చెప్తున్నాము. భయ్యా ఒకసారి మేనేజ్మెంట్ కాల్ చేసి పర్మిషన్ తీసుకోండి మరి, ఎందుకంటే మీ దగ్గర మేఫిల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటున్నారు కదా, అశుభ్రంగా ఉండే అసలు పదార్థాలే ఉండవు అంటున్నారు కదా. ఒకసారి మరి మాకు కిచెన్ చూపించే అవకాశం కూడా కల్పించండి. ఒకసారి అయితే మరి కన్సల్ట్ చేయండి, నేను వెయిట్ చేస్తా, పర్వాలేదు. ఇది ఎందుకంటే మేనేజ్మెంట్ని వాళ్ళు పర్మిషన్ తీసుకుంటాము అన్నారు, పర్మిషన్ తీసుకునేంత వరకు మరొకసారి వెయిట్ చేద్దాం మనం. ఇక్కడ ప్రస్తుతం అయితే మేఫిల్ దగ్గర ఇది పరిస్థితి. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ టైంలో వచ్చారు, రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు సరిగ్గా చెక్ చేయలేదో లేకపోతే మీరు సరిగా వీడియో చూడలేదేమో అంటున్నారు. అవి వేరే హోటల్ వీడియోస్ కావచ్చు అంటున్నారు. ఎందుకంటే మేఫిల్ రెస్టారెంట్కి సంబంధించే వదిలారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ వీడియోలన్నీ కూడా, అవి కూడా అబద్ధం అని చెప్తూ ఉన్నారు. మరి పర్మిషన్ అయితే తీసుకునేంత వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్లో వరుసగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ కూడా అరకొరగానే ఉన్నాయి. డెఫినెట్గా ఇటువంటి ప్రజారోగ్యకు సంబంధించినటువంటి అంశం ఇష్టం వచ్చినట్టుగా ఈ రీతిన రీసెంట్గా మీరు చూసారు 2 days బ్యాక్ ఆర్టీవీలో మా ప్రతినిధి మధు కూడా కొన్ని ఏరియాలోకి వెళ్ళి అక్కడ జరిగేటువంటి ఈ ఇష్యూ నడుస్తోంది. ఈ ఇష్యూ నడుస్తున్న సమయంలో మహేశ్వరంలోని కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడు అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లో గోధుమ పిండి, మైదా పిండి, కుళ్ళిపోయినటువంటి అల్లం, పాడైపోయినటువంటి ఆ వెల్లుతో కలిపి అల్లం పేస్ట్ తయారు చేసి హైదరాబాద్లోని కొన్ని రెస్టారెంట్స్లకి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి, కీలకమైనటువంటి కొన్ని ఫుడ్ షాప్లకి, ఈ చిన్న ఫుడ్ సప్లై చేసినటువంటి కంపెనీలకు కూడా ఈ అల్లం సప్లై అవుతోంది. అంటే అక్కడి నుంచి మొదలైపోయి ఇక్కడ వరకు మొత్తం అన్ఫ్రెష్ క్యాన్ అండ్ మొత్తం కంప్లీట్గా రోటన్, కంప్లీట్ ఖరాబ్ అయిపోయినవి అన్నీ కూడా పాడైపోయి కుళ్ళిపోయిన వాసన వస్తున్నవే వాడుతున్నట్టుగా అర్థమవుతోంది. ఇక క్లియర్గా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు బయటపెట్టిన వీడియోస్ని ఇవి మావి కావు అని అంటున్నారు. అక్కడ మెఫిల్కి సంబంధించిన వారు బయట నిలబడినటువంటి ఆ మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యక్తి. అధికారులు రిలీజ్ చేసిన వీడియోస్ ఇవి కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. ఇక్కడ డెఫినెట్గా వాళ్ళు కూడా రెస్పాన్సిబులే, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రెస్పాన్సిబులే. ఇందాక లైవ్లో కాల్ చేసినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, నేను మాట్లాడను అంటున్నారు. మీరు మాతో మాట్లాడకపోయినా పర్లేదు, కానీ పబ్లిక్కి సమాధానం చెప్పాలి కదా. మరి రెస్టారెంట్లోకి వెళ్ళి రెస్టారెంట్లో మాట్లాడుకుంటారు, అది వేరే విషయం, మాకు తెలుసు. అది కూడా డెఫినెట్గా వాటిని కూడా క్రాక్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ మీరు పబ్లిక్కి సమాధానం చెప్పాలి. ఇటువంటి ప్రజారోగ్య దృష్ట్యా మీరు తీసుకునే చర్యలు ఏముంటాయంటే కేవలం ఇంప్రూవ్ చేసుకోండి అని నోటీస్ ఇస్తారా? ఇంప్రూవ్ చేసుకోమనా? మీరు అక్కడ అంత నెగ్లిజెంట్గా ఇంతవరకు ఎప్పుడు దాడులు జరగలేదా? ఇవాళ నేను 2-3 రోజుల క్రితం మీరే వెళ్ళి చూసి ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి వచ్చారా? అంతకుముందు జరగలేదు దాడులు, ఇట్లాగే ఇన్స్పెక్షన్ జరగలేదా? అప్పుడు సేమ్ నిర్వాహకం ఉంది, ఇప్పుడే ఉంది. అప్పుడు ఒక 10 రోజుల పాటు ఇట్లనే హడావిడిగా చేసేసి మళ్ళీ రెస్టారెంట్స్తో మాట్లాడుకొని ఆ తర్వాత సైలెంట్, గప్చుప్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఇట్లా రెస్టారెంట్ మళ్ళీ తనిఖీలు చేస్తారు, మళ్ళీ ఈ రకంగా నిర్వాహకం బయట పెడతారు, మళ్ళీ కొన్ని రోజుల పాటుగా సైలెంట్. ఇలాంటిది కాదు కదా. వాళ్ళకి తక్షణమే వాళ్ళపై చర్యలు తీసుకొని ఫైన్లు వేస్తారా, లేకుంటే 1 నెల రోజుల పాటుగా మార్కెట్ క్లోజ్ చేస్తారా? మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసుకున్నాక సర్టిఫై అయిన తర్వాతనే రెస్టారెంట్స్ ఓపెన్ చేయమని చెప్తారా? లేదు ఆ రెస్టారెంట్స్ పైన కంప్లీట్ సీల్ వేస్తారా? బిగ్గెస్ట్ బ్లండర్ కదా. మనుషులకి ఈ తిండి పెడతారా? బొద్దింకలు, ఈగలు, పురుగులు, ఆ నీళ్ళపై బాడేటువంటి ఆ నీళ్లు వీటిలో కడిగి ఆ బౌల్స్ వాష్ చేసిన నీళ్ళతో మళ్ళీ ఇంకో ఫుడ్ చేసి, ఏ ఒక్క దానిపైన అక్కడ సేఫ్టీ క్యాప్స్ ఉన్నాయా? లేవు. ఇటువంటి ఫుడ్ని సప్లై చేస్తూ రెస్టారెంట్స్కి ఇచ్చింది జస్ట్ ఇంప్రూవ్ చేసుకోండి అని సర్టిఫికేషన్ ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. డెఫినెట్గా దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ది అన్హెల్తీ ఆఫ్ పబ్లిక్. అనారోగ్యానికి పబ్లిక్ గురవడానికి గల కారణంలో వాళ్ళు కూడా ఒక కారణమే, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఒక కారణమే.
లైవ్లో ఫోన్ చేసి మాట్లాడమంటే నేను మాట్లాడంటాను. మనకు పబ్లిక్ ఏమో రెస్పాన్సిబుల్గా ఉండరు, కానీ రెస్టారెంట్స్ దగ్గరికి మాత్రం అంతా తూకితే మైకితే నాకేం తీస్తావు నీకేం తీస్తావు రకంగా మాట్లాడుకుంటారేమో కాబోలు ఒక అనుమానం అయితే ఉంది మరి నాకు. సో ఇక్కడ మీకు కనబడుతోంది ఐడియల్ కిచెన్, పాలమూరు గ్రిల్, మెఫిల్ రెస్టారెంట్ అండ్ ఇంకొకటి షాగ్ హౌస్. ఈ 4 టాప్ పాపులర్ రెస్టారెంట్స్లోనే ఎటువంటి నిర్వాహకం ఉందనంటే ఇక కిందలో ఉన్నటువంటి దీని కింద ఉన్నటువంటి ఇంకా మరిన్ని రెస్టారెంట్స్లో ఎటువంటి నిర్వాహకం ఉంటుందో అర్థం చేసుకోండి. ఇక్కడ 4 కూడా చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నవి, ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రెస్టారెంట్లు ఇవి. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు తినేటువంటి ఫుడ్ ఎంత సేఫ్టీగా ఉందనేది, మీరు తినేటువంటి ఫుడ్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఎంత దారుణమైన పరిస్థితిలో ఆ ఫుడ్ కుక్ అవుతుందో అర్థం చేసుకోండి. సో మీకు రీసెంట్గా ఏదైనా ఇష్యూ ఉన్నా, మీరు ఫుడ్లో కొంత అబ్నార్మాలిటీ, ఇప్పుడు జనరల్గా మనం ఇంట్లో వండుకునేటువంటి ఫుడ్ అయితేనేమో రోజుకొక టేస్ట్ మారుతూ ఉంటుంది, ఎందుకంటే వేసేటువంటి విధానం కానివ్వండి లేకపోతే రెగ్యులర్గా సేమ్ సిచ్యువేషన్ ఉండదు కాబట్టి. కానీ రెస్టారెంట్స్లో వాళ్ళు ప్రతిదీ కూడా ఒక క్వాలిటీ ప్రకారంగా క్వాంటిటీ ప్రకారంగా వేసినప్పుడు రోజు ఒక టేస్ట్ రావాలి కదా, కానీ టేస్ట్లు ఎందుకు మారుతూ ఉన్నాయి? సో ఇక్కడ ఇది సిచ్యువేషన్. సో రకరకాలుగా ఉన్నాయి సమస్యలు. ఇంకొకటి దీనిలో కెమికల్స్ వాడే ఉన్నాయి, ఫుడ్ కలర్స్ అడిషనల్గా ఎక్కువగా వేస్తున్నారు, అడల్ట్రేషన్ ఉంది ఎక్కువగా, కల్తీ తీసుకొచ్చి వండుతూ ఉన్నారు, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. మీ నోటీస్కి ఏదైనా వచ్చిందా, రీసెంట్గా మీరు ఏదైనా ఫేస్ చేసిన ఇష్యూ ఉంటే ప్లీజ్ డూ కామెంట్, మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. రైట్, ఒక్కసారి ఈ రెస్టారెంట్స్లకి అధికారులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇచ్చినటువంటి మార్క్స్ కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి కూడా చూస్తున్నాను. సో కీ అబ్జర్వేషన్స్, ఇది ఎక్కడ మెఫిల్ హైటెక్ సిటీ, ఆయనేమో మాకేం లేదు కిచెన్ క్లీన్ చేసుకుని టైంకి వచ్చారు ఆఫీసర్ అని చెప్పి అక్కడ ఉన్న వ్యక్తి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి మెఫిల్ రెస్టారెంట్ది ఇన్అడిక్వేట్ కిచెన్ స్పేస్ సరిగ్గా లేదు, ఫ్లోర్ మొత్తం తడిగా ఉంది, ఫుడ్ మొత్తం కూడా ఆ నేలపై పెట్టేశారు. రుమాలి రోటీ ప్రిపరేషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఏరియా, కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోట రుమాల్ రోటీ జరుగుతుందట, అలా ఇసుక కలవచ్చు ఏదైనా కలవచ్చు మట్టి లాంటిది, స్టాప్ ఇమీడియట్లీ. సో అన్హైజీనిక్ ఫుడ్ గ్రేడింగ్ ప్రాక్టీసెస్, హైజీన్గా లేదు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఫుడ్ హ్యాండ్లర్స్ నాట్ ప్రొడ్యూస్డ్, లేదు. యాక్షన్ టేకెన్, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇనిషియేటెడ్ అండ్ కరెక్టివ్ మెజర్స్ ఇన్స్ట్రక్టెడ్. ఇంప్రూవ్ చేసుకోమని నోటీసులు ఇస్తారా? ఇంత దారుణమా? ఎంత మార్క్స్ ఇచ్చారు దానికి? 68 out of 1 or 2 మార్క్స్, 67%. ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చారంట. ఇంకా నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. సో అలా వరుసగా షాగ్ హౌస్ ఫ్లైస్ అబ్జర్వ్డ్, ఈగలు కనిపించినాయంట. పూర్ హౌస్ కీపింగ్ విత్ గ్రీస్, డర్ట్ అండ్ డస్ట్, గ్రీస్ కూడా ఉందట. అన్హైజీనిక్ నాన్ వెజ్ కటింగ్, ఓపెన్ డ్రైనేజ్ ఓపెన్ ఉన్నాయి, ఆ డ్రైనేజ్లో వారేటువంటి పురుగులు, ఆ చీమలు, ఆ బొద్దింకలు అక్కడ డ్రైనేజీలో ఈత కొడుతూ వచ్చి మళ్ళీ మీరు తినేటువంటి చికెన్లో, మీరు తాగే సూప్లో ఈత కొడుతూ ఉన్నాయి. అన్క్లీన్ వాష్, సెమీ ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్ ఫౌండ్ వితౌట్ లేబుల్స్, వాటర్ టెస్టింగ్ రికార్డ్స్ నాట్ ప్రొడ్యూస్డ్, గుట్కా స్టెయిన్స్. రెస్టారెంట్స్ ఎవరు పనిచేస్తారు చెప్పండి? జనరల్గా నాకు తెలిసే తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది, ఎక్కడి నుంచో వచ్చి పాపం ఇక్కడ రెస్టారెంట్స్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో అక్కడ వచ్చి వర్క్ చేసే వాళ్ళు గుట్కాలు తిని ఆ గుట్కాలను పక్కనే ఉమ్ముతున్నారంట. మీరు తినేటువంటి చికెన్లో ఆ గుట్కా ఉండొచ్చు, ఉమ్మిన గుట్కా, మీరు తినేటువంటి ఫుడ్లో ఆ తినేటువంటి వాళ్ళు నమిలి ఊంచినటువంటి ఆ గుట్కా దాంట్లో కూడా పడవచ్చు. సో గుట్కా అబ్జర్వ్ చేసిరంట కిచెన్ వాల్స్ మీద. ఇంప్రూవ్మెంట్ నోటీస్ రికమెండెడ్, ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పి నోటీసులు ఇచ్చారంట. అక్కడితో అయిపోయింది కథం. నెక్స్ట్ రైట్, పాలమూరు గ్రిల్ లేబుల్ ట్యాంపరింగ్ అబ్జర్వ్డ్, వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ పైన లేబుల్స్ని మార్చేసారు డైరెక్ట్గా. రైట్, స్టేల్ ఫుడ్, ఖరాబ్ అయిన ఫుడ్, హౌస్ ఫ్లైస్, ఈగలు, గ్రీజు, రస్టెడ్ ఫ్రీజర్ విత్ ఫ్రిడ్జ్ కూడా మొత్తం ఏమంటారు దాన్ని చెదలు వచ్చింది, ఫ్రిడ్జ్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది. హాట్ వాటర్ శానిటేషన్స్ ఆఫ్ యుటెన్సిల్స్ నాట్ ఫాలోడ్, వాటర్ టెస్టింగ్ రిపోర్ట్స్ నాట్ అవైలబుల్, ఇంప్రూవ్మెంట్ సర్టిఫికేట్. తర్వాత స్టేల్ ఫుడ్ అండ్ ఎక్స్పైర్డ్ మష్రూమ్స్ డిస్కార్డ్ ఆన్ ద స్పాట్, ఖరాబ్ అయిన ఫుడ్ని ఆన్ ది స్పాట్లో పడేసామని చెప్పి ఇంకొకటి. మళ్ళీ ఏం చేశారు? ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చారు. నెక్స్ట్ ఐడియల్ కిచెన్. సో ఐడియల్ కిచెన్ విషయానికి వస్తే ఐడియల్ కిచెన్ సేమ్ అన్రాప్డ్ బ్యాటర్స్, వేటిపైన కూడా మూతలేదు, కాక్రోచెస్ తిరుగుతున్నాయి, వెట్ ఫ్లోర్స్ ఉన్నాయి, రా మెటీరియల్స్ వితౌట్ ప్లేట్స్ స్టోర్ చేసిర్రు. ఇన్సెక్ట్స్ ఫౌండ్ ఇన్ ఉరాద్ దాల్, పప్పులో పురుగులు కనిపించినాయంట. మెడికల్ ఫిట్నెస్ లేదు, వాటర్ టెస్టింగ్ రికార్డ్స్ లేవు. ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇనిషియేటెడ్. ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ రిజల్ట్ or a good initiative step to those restaurants. వాళ్ళకి